నేను ముక్కుసూటిగా మళ్ళీ అడుగుతున్నా అబద్ధాలు రావుని, వారి టీమును అడుగుతున్నా, ఏమో ప్రశ్నించడంలా. శకున మామ కూతురు నీ మీద 10 అభియోగాలు చేసింది. ఏమి 10 అభియోగాలకు ఒక్క అభియోగానికి కూడా సమాధానం చెప్పలేదు. అబద్ధాలు ఏమి సమాధానాలు లేవా? సమాధానాలు ఉండి ఉంటే నోరు తెరవచ్చు కదా. ఈ కుటుంబ పంచాయతీలు, మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు మాకు మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ కుటుంబ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల పంచాయతీలాగా, మీ కుటుంబ విషయాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ విషయాల్లాగా మీరు ఎలా తీసుకొస్తారు? మీరు ఎలా మాట్లాడతారు? మీ బురదని అందరికీ ఈ ప్రభుత్వానికి ఎలా బురద రాయాలని చూస్తారు? అంతేలే. గ్రామీణ ప్రాంతంలో ఇంకొక సామెత ఉంది, గజ్జి కుక్క. గజ్జి కుక్క ఊళ్ళో ఒక సావు, ఒక అపశుభకార్యమో శుభకార్యం జరుగుతుంటే వంటలు ఏర్పాటు చేస్తుంటారు, వంటలు చేస్తుంటారు. వంటలు చేసేటప్పుడు కొన్ని గజ్జి కుక్కలు ఉంటాయి ఆడ. ఆ గజ్జి కుక్కని ఆ వంటల దగ్గరికి రావద్దని ఆ పనోళ్ళు ఎంతసేపు పారదారాలన్నా గజ్జి కుక్క పోతుందా? అక్రమ ఆస్తుల కోసం, అక్రమ సంపాదన కోసం తాపత్రయపడే ఆ వంటల లాంటి ఈ ప్రభుత్వ సొమ్ముతో, ఈ ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టాలని, ఇంకా దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టి, ఇంకా అధికారంలో మేమే ఉన్నామని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూస్తే గజ్జి కుక్కకు పట్టిన కథే పట్టుద్ది. గజ్జి కుక్కకు పట్టిన కథే పట్టుద్ది. చివరగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు చర్చిద్దామని, ఆ అంశాలు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకి ఉపయోగపడే విధమైన ఒక అర్థవంతమైన చర్చలో పాల్గొంటారని ఈ ప్రభుత్వం తలంచింది. అయినా కూడా అలా కాకుండా కేవలం వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి అక్రమ ఆస్తులని కాపాడుకోవటం కోసం భయభ్రాంతులను చేయడాలని ఇలా తాటాకు చప్పుళ్ళు చేస్తేనో, ఇట్లా కారు కోతల కూస్తేనో, ఇందాక ఉదాహరణ చెప్పిన ఆ అడవి పందిలాగా గజ్జి కుక్కలాగా చేస్తేనో ఈ ప్రభుత్వం భయపడదు. ఈ ప్రభుత్వం భయపడదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇందాక అడవి పంది ఎలా బురదను పూసుకొని వచ్చి ఆ శివానికి పూయాలని తాపత్రయపడితే ఆ శివం తిరగబడి అడవి పందిని ఆ బురదలోంచి లేకుండా తొక్కి చూపిస్తుంది. మీ అక్రమాల చిట్ట, మీ భూదందాల చిట్ట, మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి నా మిత్రులు ఇస్తున్నారు.
ఒక్కొక్కటి బయటికి తీసే సందర్భం